సో ఓకే ఫ్రెండ్స్, సైన్ అప్ బోనస్ 25 రూపీస్ అవన్నీ చెప్పాను కదా మార్నింగ్. సో ఆ యాప్ నేమ్ వచ్చి యాకోమ్ బాక్స్ అనమాట. సో దీంట్లో సైన్ అప్ చేసిన వెంటనే మనకి పాయింట్స్ వస్తాయి, కానీ 2 డేస్ ముందు వీళ్ళు చెప్పారనమాట. ఇంతకుముందు కేవైసీ లేదు, బట్ యూజర్స్ ఎక్కువ మంది అవ్వడం వల్ల కేవైసీ స్టార్ట్ అయింది. సో లాగిన్ అవుదాం. ఇక్కడ ఆల్టర్నేటివ్ లాగిన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు పర్మిషన్స్ అడుగుతుంది, అలా ఇచ్చేయండి. క్రియేటింగ్ అకౌంట్. ఓకే, ల్యాగ్ అవ్వకూడదని కట్ చేస్తున్నా. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అనే బటన్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సైన్అప్ ఇప్పుడు వచ్చింది సైన్అప్ పేజ్. ఇప్పుడు సైన్అప్ మీద క్లిక్ చేసుకోండి. రెఫరల్ కోడ్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ రెఫరల్ కోడ్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రీజియన్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోండి, ఇండియా ఉంటుంది, ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అనే బటన్ వచ్చింది, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఈజీ టాస్క్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేస్తే చాలు. ఇక్కడ ఈజీగా ఇక్కడ ఫొటోస్ ఇస్తారు, అది మేల్ ఫీమేల్ అని చెప్పాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసి ఇక్కడ డన్ అని క్లిక్ చేయండి. పైన ఉంటుంది డన్ అని, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, డన్. 17 ఉంటాయి, ఈజీగా క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పాస్ చేద్దాం. ఓకేనండి, కొన్ని టాస్కులు కంప్లీట్ అయ్యాక మీకు ఇలాంటి ఒక క్వశ్చన్స్ వస్తాయి, మేలా ఫీమేల్ అని. ఫీమేల్ ఇచ్చేసి దాని మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు అడుగుతున్నారు, బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఓకే, నెక్స్ట్ ఇలా ఈజీగా క్వశ్చన్స్ ఉంటాయి, ఇవన్నీ ఫినిష్ చేసేయండి. మేల్ ఇచ్చేయండి. ఓకే, 17th క్వశ్చన్ ఇక్కడ ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారు, మోర్ దెన్ 2 పీపుల్ ఇచ్చేయండి, సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాస్క్ వచ్చింది, నెక్స్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇవి ఈజీగానే ఉంటాయి, కొంచెం కంప్లీట్ చేసేయండి. ఎంతమంది ఉన్నారు, మోర్ దెన్ 2 పీపుల్. ఓకే, సో ఇలా మీరు కొన్ని టాస్క్స్ కంప్లీట్ చేసిన తర్వాత అప్ టు 30 వరకు వస్తాయి. మీరు ఒక ఎన్ని ఎక్కువ చేస్తే అంత ఎక్కువ పాయింట్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఓకే, టేక్ హిస్టరీ. ఓకే, ఇప్పుడు ఇవన్నీ నేను చేసిన టాస్క్స్ అనమాట. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ క్లెయిమ్ బటన్ కనిపిస్తుంది కదా, క్లెయిమ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు సరిగ్గా చూడండి, మొత్తం 30 టాస్క్స్ కంప్లీట్ చేస్తే 500 ఏసియన్ టోకెన్స్ ఇస్తున్నారంటారు. 500 ఏసియన్ టోకెన్స్ ఈక్వల్ టు ఒక 20 రూపీస్ కన్నా ఎక్కువే ఉండొచ్చు. సో ఇవన్నీ మీరు డైలీ టాస్క్ ఇది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా ఒక రెఫర్కి 500 ఏసియన్ అంటే 25 రూపీస్ వరకు ఉంటుంది. ఇంకా ఇవన్నీ చాలా ఈజీ టాస్క్స్ ఉంటాయి, మీకు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఇంకా ఇక్కడ చూసారా, ఐడి వెరిఫికేషన్ రివార్డ్స్, ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి. మీరు అందుకే కేవైసీ చేయమని చెప్పాను కదా. ఓకే, కేవైసీ చేయాలంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫుల్ నేమ్, ఆధార్ కార్డులో ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ ఇచ్చుకోండి. ఓకే, తర్వాత ఈమెయిల్ ఐడి సబ్మిట్ కొట్టండి. 1 సెకండ్. ఓకేనండి, ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలంటే చాలా ఈజీ. ఆధార్ కార్డులో ఉండే ఫుల్ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఏదో ఒకటి ఇచ్చేయండి. నెక్స్ట్ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ ఇండియా ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ ఇండియా నేను ఎంతకుముందు సెలెక్ట్ చేసి ఉంటారు, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇది ఇండియా ఉంది, ఇండియా సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ రండి. నెక్స్ట్ ఐడి అంటే క్లిక్ చేయండి. గవర్నమెంట్ ఐడి, ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ ఇష్యూడ్ ఐడి, ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఫోటో తీయాలన్నమాట. ఓకే, ఫోటో మీరు తీసుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ పట్టుకొని సెల్ఫీ తీసుకోండి, క్లియర్గా ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఐడి నెంబర్ ఉంది చూసారా, ఐడి నెంబర్ మీద మీ ఆధార్ కార్డ్ ఐడి నెంబరు అంటే ఆధార్ నెంబర్ ఇచ్చేయండి, నో ప్రాబ్లం. అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత 24 అవర్స్ లేదా 30 అవర్స్లో మీ కేవైసీ వెరిఫై అయిపోతుంది. కేవైసీ వెరిఫై అయ్యాక మీకు ఎన్ని అంటే టోటల్ 500 నుండి ఎంతైనా రావచ్చు. ఓకే,
ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకుంటే నాకు 1042 ఏసీఎన్ టోకెన్స్ వచ్చాయి. దీని వాల్యూ ఎంత ఉందో కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. కొంచెం లోడ్ అవుతా. దాదాపు $0.5 అంటే 50 రూపీస్ వరకు ఎంతైనా ఉండొచ్చు. సో మీరు కేవైసీ కంప్లీట్ చేసి డైలీ టాస్క్స్ అంటే ఈజీ టాస్క్సే ఉంటాయి కదా, మీకు తెలిసిన టాస్క్లే. అంటే ఇక్కడ ఫొటోస్ చూపిస్తారు, మేలా ఫీమేలా ఎంతమంది ఉన్నారు, ఆ ఈజీ టాస్క్స్ అడుగుతారు. అదేవిధంగా ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్కి 500 ఏసీఎన్ టోకెన్స్. ఓకే, మీరు కేవైసీ అది చూసారా, $0.055 అనే రేట్ వచ్చింది. ఓకేనండి, మీరు కేవైసీ కంప్లీట్ చేశాక మొత్తం ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టాస్క్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని అన్క్లెయిమ్డ్ రివార్డ్స్ ఉంటాయి, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇది ఇక్కడ వస్తాయి, రివీడియబుల్ ఆఫ్టర్ ఇవన్నీ వస్తాయి. డైలీ లాగిన్ చేసినా కూడా పాయింట్స్ వస్తాయి, నో ప్రాబ్లం. ఓకే, ఇంకా బ్యాక్ రండి. ఇప్పుడు మీరు నాకు సెండ్ చేయాలంటే హోమ్ పేజ్కి డైరెక్ట్గా వచ్చింది. ఇది హోమ్ పేజ్లో ఇక్కడ పైన చూస్తే ప్రొఫైల్ ఐకాన్ ఉంది చూసారా, ప్రొఫైల్ ఐకాన్. ఓకే, 1 సెకండ్. సరేనండి, మీరు కేవైసీ కంప్లీట్ చేసి టాస్క్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పాయింట్స్ ఎన్నుకొని వస్తాయి కదా, అవి నాకు సెండ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది చూసారా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు సెండ్ రిసీవ్ అనే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయండి. మీరు నాకు టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయితే నేను మీకు రిసీవింగ్ అడ్రస్ ఇస్తాను. ఇక్కడ సెండ్ టు అని క్లిక్ చేయండి. సెండ్ టు అని క్లిక్ చేస్తే నేను మీకు ఇచ్చిన అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే చాలు. ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ పై క్లిక్ చేయండి. ఓకే, మీరు రిజిస్టర్ అయిపోయి సక్సెస్ఫుల్గా కేవైసీ కంప్లీట్ చేశాక నాకు టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. మీ అందరి దగ్గర నా టెలిగ్రామ్ ఐడి ఉంటుంది, అది నాకు తెలుసు. ఓకే, నేను మీకు ఇచ్చిన రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు స్టార్టింగ్లో మీ దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేసేయండి. నా దగ్గర 1032 ఉన్నాయి. మొత్తం ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మొత్తం మీకు నా దగ్గరకు వస్తాయి. నా దగ్గరకు వచ్చిన తర్వాత కన్ఫర్మ్ కొట్టాక పే మీద క్లిక్ చేసి మొత్తం మీరు పాస్వర్డ్ స్టార్టింగ్లో ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్గా పే చేయండి. ఓకేనా, మీరు నాకు పే చేసిన 2-3 మినిట్స్లో నేను ట్రేడ్ చేసి నేను మీకు పేటిఎం క్యాష్ ఇస్తాను. సో ఎవరు మిస్ అవ్వకండి. ఈజీ కేవైసీ. ఎనీ డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు టెలిగ్రామ్ మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.